నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం. నూతన కళ్యాణ దంపతులకు అమ్మపేట గ్రామస్తులు అడుగడుగునా నీరాజనం పట్టారు. స్వామివారి రథానికి ఎదురేగి నీలార పోసి మంగళహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగల నిర్వహించారు. కళ్యాణ దంపతులకు గ్రామోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. దేవాలయం ప్రధాన అర్చకులు మునుగులేటి వంశీశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రమేష్ శర్మ, దిలీప్ భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాన్ని దేవాలయం ప్రధాన నిర్వాహకులు కోయ మాధవరావు చంద్ర దంపతులు, స్వామివారి సాక్షాత్కారిని కాకుమాను కమలమ్మ తదితరులు పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో అనాదిగా పురాతన దేవాలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ శంభులింగేశ్వర స్వామి వారు ఈ రోజున నిన్నటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా తెల్లవారుజాము నుండి భక్తులందరూ కూడా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహించుకున్నారు. ఆ తదుపరి సాయంకాలము 6 గంటలకి ఎదురుకోల ఉత్సవంగా స్వామివారు ఎదురుకోల కార్యక్రమం జరుపుకొని కళ్యాణ మండపాన్ని వేయించేసి చక్కనైనటువంటి 21 మంది దంపతులతోటి కళ్యాణ క్రతువుని వైభవంగా పార్వతీ పాణిగ్రహాన్ని నిర్వహించుకొని పార్వతీదేవిని కన్యగా భావన చేసి చక్కగా కన్యాదాన కార్యక్రమం చేశారు దంపతులందరూ కూడా. ఆ యొక్క మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం రాత్రి సంపూర్ణంగా జరిగినది. అనంతరం అఖండమైనటువంటి అన్న సంతర్పణ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగాయి. ఆ తదుపరి లింగోద్భవకాల సమయంలో 12 గంటలకి స్వామివారు లింగరూపంగా అవతరించినటువంటి సమయమున సాక్షాత్తు పంచామృతాలతోటి మహారుద్రాభిషేక కార్యక్రమం అత్యంత వైభవోపేతముగా నక్షత్ర హారతిని అందరూ కూడా దర్శించి ఆ సమయాన మంత్రముగ్ధులై ఉన్నారు. భక్తులంతా కూడా చక్కగా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరడం కొరకు కోరికలన్నీ కూడా కోరుకొని స్వామివారి నమస్కారం చేసి తెల్లవార్లు కూడా భక్తులు చాలామంది జాగరణ చేసి స్వామివారి యొక్క అనుష్ఠానంతో అదేవిధంగా మంత్రశక్తితోటి నామస్మరణతో శివాలయంలో రాత్రంతా కూడా జాగరణ చేశారు. ఈ ఉదయం చక్కగా స్వామివారు గ్రామోత్సవము నగరోత్సవ కార్యక్రమంలో ఊరేగింపు కార్యక్రమంలో భక్తులందరూ కూడా వారి యొక్క ఇంటి ముందుకు రాగానే చక్కగా స్వామివారిని గౌరవించి
ఆహ్వానించి చక్కగా కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించుకొని కట్నకాలకు సమర్పించుకుంటూ వారి యొక్క కోరికలు నెరవేర్చే విధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమము చక్కగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది చక్కనైనటువంటి జనాకర్షణతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతోటి అందరూ కూడా సహకరిస్తూ చక్కనైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. కావున ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా సరే ఇంకా మరెన్నో కార్యక్రమాలని యొక్క దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. అవి నిర్వహిస్తూ ఉన్నటువంటి సమయంలో భక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ కోరుచూ ఉన్నాం. అమ్మపేట గ్రామము దేవాలయ ప్రధాన అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతోని నిన్నటి రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో చురుగ్గా పాల్గొని వంశీ శర్మ గారు చెప్పినట్లుగా దాదాపుగా 20-21 మంది దంపతులు పీటలపై కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతోని వంశీ శర్మ గారి సారథ్యంలో వారి యొక్క పర్యవేక్షణలో కళ్యాణాన్ని తిలకించడం, కళ్యాణాన్ని స్వయంగా వారు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా పోయ మాధవరావు, చంద్ర, దండా జానకిరాము, లక్ష్మి, పోయ రామకృష్ణ, వారి సతీమణి, వారి పిల్లలు అందరూ కూడా శివాలయంలోనే జాగరణ చేసి శివాలయం యొక్క పరిశుభ్రతలో కూడా పాలు పంచుకోవటం అనేటువంటిది జరిగింది. శివాలయాన్ని పూర్తిగా శుభ్రంగా ఊడవటం, అడగటం అనేటువంటిది కూడా ఈరోజు మళ్ళీ స్వామివారి ఊరేగింపు కొరకు ఆలయాన్ని సిద్ధం చేయటం అనేటువంటిది జరిగింది. దీనికి గ్రామ ప్రజలందరికీ కూడా మా కుటుంబం తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా